నేను చెప్తున్నా సినిమా నువ్వు ఒక సినిమా పక్కకు పెడదామండి. సినిమా కాదు, నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు తల్లి, నీకు ఇట జీతం ఇస్తున్నారు, నువ్వు 10 మందికి పంచుతున్నావు, నీ ఇంట్లోకి ఇస్తున్నావా? మా ఇంట్లో వాళ్ళకి కదా. నీ ప్రాబ్లమ్స్ కి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో వాళ్ళు స్పందిస్తారా, బయట వాళ్ళు స్పందిస్తారా? ఇంట్లో వాళ్ళు కదా. ఈ రెండింటికి తేడా ఉంది కదా. ఆమె ప్రాబ్లం ఆమె పడుతుంది, మాకెందుకు రుద్దుతుంది బయటకు వచ్చి? నువ్వు బయట వాళ్ళు ఎందుకు జడగొడుతున్నావు? నీకు రైట్ అంటున్నావు, ఏం రైట్ ఉంది నీకు? ఒంటరి మహిళలు ఉన్నారు, పాపం తిండి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకో. నేను ఒక దేవతలాగా చూస్తారు. నేను అనేది ఏంటంటే ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయమ్మా. నేను అనేది ఏంటంటే సినిమా నా ఇష్టం అండి, నా మొగడు ఇలాగే ఉండమంటున్నా, ఇలాగే ఉండు, నీ ఇంట్లో ఉండు, బయటికి వచ్చి పబ్లిక్లోకి వచ్చి నువ్వు మాట్లాడకూడదు అనే మాట గురించి నేను అంటున్నా. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఉన్నావమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పర్సనల్ లైఫ్ నాది ఉంటుంది. నేను ఇవాళ ఇంత నిండుగా ఉన్నా, ఇంట్లోకి పోయిన తర్వాత నేను ఇంత నిండుగా అంటే నేను నైటీ వేసుకుంటా, నేను పడుకుంటా, దొర్లుతుంటా. ఆ వీడియోలు నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో పెడతాను, యాక్సెప్ట్ చేస్తావా? అంటే ఏం యాక్సెప్ట్ అంటే కామెంట్ ఏం చేయవా? అంటే వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కడ వరకు ఒక్క నిమిషం, వాళ్ళ కొడుకుని యాక్సెప్ట్ చేసిండా